నమస్తే, వెల్కమ్ టు ప్రవాస భారత్. విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థి ఉద్యోగులకు సంబంధించినటువంటి సందేహాలు సూచనలతో పాటు అట్లాగే విదేశాల్లో మన సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే విశేషాలకు సంబంధించిన కార్యక్రమమే ప్రవాస భారత్. ప్రస్తుతం మనతో విదేశాల్లో ప్రవాసాంధ్రులు పండుగలు ఎట్లా జరుపుకుంటున్నారు, మన సంస్కృతి సాంప్రదాయాలను ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నారనే విషయాలపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు వెంకటన్న నూకల, మల్టీ కల్చరల్ కమ్యూనిటీ లీడర్ ఆస్ట్రేలియా, అట్లాగే ఫాటా ఆస్ట్రేలియా నేషనల్ చైర్మన్ మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. నమస్తే వెంకటన్న గారు. నమస్కారం. నమస్తే వెంకటన్న గారు. ముందుగా ఈరోజు మనం ప్రధానంగా విదేశాల్లో మన ప్రవాసాంధ్రులు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు, అట్లాగే ముఖ్యంగా మన పండుగలు తెలుగు పండుగలను ఏ రకంగా జరుపుకుంటున్నారు అనేది ప్రస్తుతం మనం ఇవాళ చర్చిద్దాం. అయితే ప్రధానంగా వెంకట్ గారు, అక్కడ మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళు ఏ స్థాయిలో పండుగలు జరుపుకుంటున్నారు? అంటే మనం జనరల్గా చూస్తూనే ఉన్నాం, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి పండుగ, ఉగాది కావచ్చు, బతుకమ్మ కావచ్చు, తర్వాత సంక్రాంతి కావచ్చు, రకరకాల పండుగలన్నీ కూడా ఏ రకంగా జరుపుకుంటున్నారు అన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉన్నాయి. బట్ అంటే మీరు అక్కడ ఉంటున్నారు కాబట్టి, అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనోళ్ళు ఎట్లా ఆ పండుగలను ఏ స్థాయిలో జరుపుకుంటున్నారు అనేది మీ మాటలో చెప్పండి. చాలా మంచి క్వశ్చన్ అండి. ముందుగా భారత్ టుడే యజమాన్యానికి ధన్యవాదాలు అండ్ అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ తెలుగు పండుగలు కానివ్వండి, మన భారతీయ పండుగలు కానివ్వండి, నాకున్న అనుభవంతో నేను ముందుగా నా న్యూజిలాండ్లో అండ్ ఆస్ట్రేలియాలో నా అనుభవాన్ని మీకు తెలియజేస్తానికి ప్రయత్నం చేస్తాను. తెలుగు అసోసియేషన్స్, తెలంగాణ అసోసియేషన్స్ ముందుగా ఈ గత 20-30 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా పనిచేయడం జరుగుతుంది. అండ్ వాటిలో ముఖ్యంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండే కాకుండా అమెరికా కానివ్వండి, వెస్ట్రన్ కంట్రీస్లో, వేరే గల్ఫ్ కంట్రీస్లో కానివ్వండి, సౌత్ ఈస్ట్ ఏషియాలో మన కార్యక్రమాలు ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి బతుకమ్మ, బోనాలు అండ్ మరో సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాల పండుగలు గొప్పగా విశేషంగా జరగబడుతున్నాయి. కాకపోతే అంతకంటే ముందుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న పరిస్థితుల్లో అప్పుడు కూడా ఉగాది, మీరు ఇంతకుముందు చెప్పిన విధంగా సంక్రాంతి, దీపావళి అండ్ మరో పండుగల్ని చాలా ఘనంగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ముందు తరంలో అంటే 30 సంవత్సరాల క్రితము ఆ తర్వాత దాన్ని మనము ఆ టైంని కనుక తీసుకోగలిగితే 30 సంవత్సరాల క్రితం జరిగే కార్యక్రమాలు ముఖ్యంగా అమెరికా బేస్డ్ అండ్ కెనడా బేస్డ్, కొంతవరకు ఆస్ట్రేలియా బేస్డ్ కార్యక్రమాలు జరిగేవి. ఇప్పుడు ఆ విధంగా కాకుండా మేజర్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సాంస్కృతికంగా చాలా చేంజెస్ వచ్చాయి. మన పండుగలలో ముఖ్యమైన పండుగ ముఖ్యంగా బోనాలు చాలా గొప్పగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఆ సెలబ్రేట్ చేసే విధానంలో కూడా మార్పులు వచ్చాయి. అండ్ అక్కడి ప్రభుత్వాలు కూడా దానికి అనుకూలంగా అవసరమైన విధంగా సపోర్ట్ చేయడము, వాటికి ఫండింగ్ చేయడం కూడా జరుగుతున్నది. కానీ మన మిత్రులు ఆర్గనైజేషన్స్ అక్కడ స్టార్ట్ చేయడము అండ్ దాంట్లో నాది కూడా పాత్ర చాలా పెద్దదే అని చెప్పొచ్చు. ముఖ్యంగా న్యూజిలాండ్లో అయితే తెలుగు అసోసియేషన్ NZTA, న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ స్థాపించినప్పుడు 1998లో అప్పటి నుంచి మన సాంస్కృతిక కార్యక్రమాలని విజయవంతంగా ముందుకు తీసుకుపోవడం జరిగింది, తెలుగు పండుగల్ని క్రోడీకరించి. అండ్ తదుపరి తెలంగాణ అసోసియేషన్స్ కూడా న్యూజిలాండ్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. అప్పటికే నేను నివాసం ఆస్ట్రేలియాకి మార్చడం వల్ల మెల్బోర్న్కి, అక్కడ కూడా ఈ 2001 నుంచి నేను కల్చరల్ యాక్టివిటీస్లో పనిచేయడము. అండ్ కల్చరల్ యాక్టివిటీస్లో తెలంగాణలో బతుకమ్మ, బోనాలు చాలా వరకు మిత్రులకు తెలియని విషయమే అది. కానీ దాన్ని నేను ముందు తరాలకు, మన భవిష్యత్ తరాలకు ఈ పండుగల్ని అందించాలనే సదుద్దేశంతో మన మిత్రుల్ని ఒక తాటిపై తీసుకొచ్చి నా లీడర్షిప్లోనే ఈ కార్యక్రమాల్ని ముఖ్యంగా మెల్బోర్న్లో అయితేంది, ఆస్ట్రేలియాలో మన మిగతా మిత్రులతో కలిసి ఆర్గనైజేషన్స్ స్టార్ట్ చేయడము, లోకల్ ఆర్గనైజేషన్స్ని స్టార్ట్ చేయడము. ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో అయితే మెల్బోర్న్ తెలంగాణ ఫోరం 2013లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 1000 మందితో బతుకమ్మ ఉత్సవాలు చేయడం జరిగింది. అదే సంవత్సరం జూలైలో ముఖ్యంగా బోనాలు లోకల్ టెంపుల్ బేస్ చేసుకొని దాదాపుగా ఒక 500 మందితోటి ఆ కార్యక్రమం చేయడం జరిగింది. ఆ తదుపరి 2014 నుంచి విజయవంతంగా కార్యక్రమాల్ని మన ఆర్గనైజేషన్సే ముందుకు తీసుకుపోతున్నాం. తెలుగు అసోసియేషన్స్ కానివ్వండి, తెలంగాణ అసోసియేషన్స్ కానివ్వండి, చాలా చక్కటి కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎస్. అండ్
వెంకటన్న గారు, ఇప్పుడు మొత్తం మీద అంటే ఒక యుఎస్ కాదు, యూరోప్ కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు పండుగలు ఈరోజు చాలా ఘనంగా జరుపుకుంటున్న పరిస్థితి మనం కనబడతా ఉంది. అందులో ప్రధాన పాత్ర ప్రముఖంగా తెలుగు అసోసియేషన్సే ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సరే అంటే అక్కడి ప్రభుత్వాలు మన పండుగలు జరుపుకునేందుకు ఎలాంటి అనుమతులు ఇస్తున్నాయి, ఇస్తే వాళ్ళ సపోర్ట్ ఎట్లా ఉంటుంది, అంటే దీంట్లో మన తెలుగు అసోసియేషన్ పాత్ర ఎంత కీలకంగా ఉంటుంది? మీరు చెప్పినట్టు తెలుగు అసోసియేషన్స్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గుర్తింపు కలిగిన ఆర్గనైజేషన్స్ అవి ఇప్పుడు కూడా అదే ప్రాముఖ్యతతో అవి పనిచేస్తున్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దానికంటే ముందు ఒక 2 సంవత్సరాల ముందు నుంచి తెలంగాణ అసోసియేషన్స్, తెలంగాణ సంస్థలు ముందుకు వచ్చాయి. కాబట్టి తెలంగాణ సంస్కృతిని, కల్చర్ని ముందుకు తీసుకుపోవటానికి ఇవి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాయి. కారణం తెలుగు అసోసియేషన్స్ మన బతుకమ్మ, బోనాలు పండుగల్ని అంత పట్టింపుగా చేయలేదు. వాటిని నడపటానికి చాలా వరకు ప్రతి విషయంలోనూ చాలా చక్కటి కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోవటానికి ఈ 2 ఆర్గనైజేషన్స్ ఏదైతే తెలంగాణ కానివ్వండి, తెలుగు కానివ్వండి, అదే మాదిరిగా కొన్ని ఆంధ్ర ఆర్గనైజేషన్స్ కూడా స్థాపించడం జరిగింది. వీళ్ళు అట్ల తద్దే ఇంకా అలాగే ఆంధ్రాలో ఉన్న మిగతా పండుగల్ని కూడా ముందుకు తీసుకుపోవడానికి అక్కడి ప్రభుత్వాల యొక్క సపోర్టు అనూహ్యంగా ఉంటుందండి, చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే డెమోక్రటిక్ కంట్రీస్ కాబట్టి ఎక్కడైతే ఈ కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేస్తానికి చాలా మంచి సౌహృద్భావంతో మిత్రులు, అక్కడి తెలుగు ప్రజలు తప్పకుండా ముందుకు వచ్చి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే సరే అంటే ఇప్పుడు మనము పండుగలు వాస్తవానికి ఇక్కడ ఏ స్థాయిలో జరుపుకుంటున్నామో అక్కడ కూడా అదే స్థాయిలో జరుపుకుంటున్నట్టుగా ఇప్పుడు మనకు రీసెంట్గా చూస్తున్న వీడియోలను బట్టి తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ మధ్య సామాజిక మాధ్యమాలు కమ్యూనికేషన్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో అసలు లైవ్లీగా అక్కడ ఇప్పుడు మనం స్టేటస్ కూడా పెడుతున్నారు చూస్తున్నాం. సరే దీన్ని బట్టి బాగానే జోరుగానే జరుపుకుంటున్నట్టుగా తెలిసింది. అయితే ఇక్కడ మన వాళ్ళతో పాటు అక్కడ వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా, భాగస్వాములు అవుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే అక్కడి లోకల్ కమ్యూనిటీ కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో మన పండుగల్లో పార్టిసిపేట్ చేస్తూ చాలా చోట్ల మనము మీడియాలో కూడా చూస్తున్నాం. వాళ్ళని ఇప్పుడు సపోజ్ దివాళీ ఉందనుకోండి, కెనడాకి సంబంధించి ప్రధాని వస్తాడు, లేకుంటే మేయర్ వస్తాడు, అట్లాగే వైట్ హౌస్లో కూడా దివాళీ సెలబ్రేషన్స్ అవుతుంటాయి. తర్వాత రకరకాలుగా మిగతా ఆయా నగరాలకు చెందినటువంటి వాళ్ళు ఏమంటారు సెనేటర్స్ కావచ్చు, తర్వాత గవర్నర్స్ కావచ్చు, అట్లా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. చాలా మంచి పరిణామం ఒక రకంగా చూడాలంటే. సో మరి వాళ్ళ పార్టిసిపేషన్ ఎట్లా ఉంటుంది అక్కడ పండుగలో? చక్కటి క్వశ్చన్ అండి ఇది. ముఖ్యంగా లోకల్ కమ్యూనిటీస్లో తీసుకున్నప్పుడు లోకల్ పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, లోకల్ రాజకీయంగా సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, మన కల్చర్ని చాలా ఇష్టపడతారు. అండ్ అందులో ముఖ్యంగా బతుకమ్మ, బోనాలు అండ్ ఈ తెలుగు కార్యక్రమాల్లో, తెలంగాణ కార్యక్రమాల్లో జరిగే ఈ పండుగలకు, ఫెస్టివల్స్కి వారి యొక్క సపోర్టు గవర్నమెంట్ పరంగా ఉంటుంది. ఫండింగ్ చేస్తారు. ఎవ్రీ పండుగకు, ప్రతి పండుగకు మన కంట్రీ వైడ్గా తీసుకుంటే ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క మాదిరిగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆస్ట్రేలియాని తీసుకుంటే ఆస్ట్రేలియాలో 2 రకాల ఫండింగ్ ఉంటుంది. ఒకటి కమ్యూనిటీ ఫండింగ్, ఒకటి ఫెస్టివల్ ఫండింగ్. మనం చేసే కార్యక్రమాలు మనకు వచ్చే వ్యక్తుల మీద డిపెండ్ అయ్యి ఆ యొక్క ఫండింగ్ కూడా ఉంటుంది. అండ్ లోకల్ వ్యక్తులు ఎవరైతే మీరు అన్నట్టు సెనేటర్సు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, లేకపోతే లోకల్ ఇక్కడ చీఫ్ మినిస్టర్ అంటాం, అక్కడ ప్రీమియర్ అంటారు, వాడి యొక్క పార్టిసిపేషను చాలా పెద్ద ఎత్తున ఉంటుందండి. ఎందుకంటే ప్రతి పండుగని చాలా విలువైన టైంతో తీసుకొని ముందుకు తీసుకుపోతారు. దాంట్లో గొప్ప విషయం ఏంటంటే మెల్బోర్న్లోనే, కేవలం మెల్బోర్న్ మహానగరంలో 5 ప్రాంతాల్లో బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అంటే ఒకటి బ్రేబ్రూక్ బతుకమ్మ, దాంట్లో దాదాపుగా 3,500 మందితో బతుకమ్మ జరుగుతుంది. అండ్ ఇంకొకటి మెల్టన్ కౌన్సిల్ బతుకమ్మ, అది కూడా దాదాపుగా ఒక 1,000-1,500 మందితో జరుగుతుంది. అండ్ ఇంకొకటి శివ విష్ణు టెంపుల్, అది చాలా మ్యాసివ్ 30-40 ఎకరాల్లో ఉన్న టెంపుల్లో దాదాపు అందులో కూడా ఒక 1000 మందితో బతుకమ్మ జరుగుతుంది. అదే మాదిరిగా నార్థన్ మెల్బోర్న్ ఏదైతే ఉన్నదో దాంట్లో క్రైగిబన్ బతుకమ్మ, అది చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. అది కూడా 1000-1500 మంది అటెండ్ అవుతారు. అండ్ ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ బతుకమ్మ కార్యక్రమాన్ని విక్టోరియన్ స్టేట్, మనం ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ అంటాము, అక్కడ విక్టోరియా, ఆ స్టేట్కి విక్టోరియన్ పార్లమెంట్ అంటారు.
అసెంబ్లీని పార్లమెంట్గా పిలుస్తారు కాబట్టి పార్లమెంట్లో కూడా దాదాపుగా 300 నుంచి 500 మందితో లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి 300 నుంచి 500 మందితో బతుకమ్మ చేయడం జరుగుతుంది. దాంట్లో ప్రతి ఎంపీ దాదాపుగా చాలామంది పార్టిసిపేట్ చేస్తారు, లోకల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు అండ్ ప్రీమియర్లు అంటే చీఫ్ మినిస్టర్లు కూడా పార్టిసిపేట్ చేస్తారు. మీరు అన్నట్టు దీవాళీ కార్యక్రమాలు కూడా దానికి సంబంధించి కూడా ఒక విందం దీవాళీ అనే కార్యక్రమం మెల్బోర్న్ వెస్ట్లో అందులో స్థాపించిన దాంట్లో నేను నా భార్య కూడా భాగస్వామి ఉంది. 2013లో స్థాపించడం జరిగింది. దాంట్లో దాదాపుగా 25,000 మంది పార్టిసిపేట్ చేస్తారండి ఆ దీవాళీ కార్యక్రమాల్లో. సో మన పండుగలు, మన సంస్కృతి, మన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అదే అన్నీ కూడా ముందు తరాలకు అందిస్తానికి, మన భవిష్యత్ తరాలకు వారికి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్గా ఉండాలి. మన కల్చర్ ఎక్కడి నుంచి వచ్చాము, మన కల్చర్ ఎక్కడి నుంచి ముందుకు తీసుకెళ్ళాలి అండ్ మన భాగస్వామ్యము ముందు తరాలకు ఏ విధంగా అందించాలి, దాంట్లో మా ప్రయత్నం తప్పకుండా అందరూ మిత్రులతో కలిసి నేను చేస్తున్నాను, అందరూ చేస్తున్నారండి. రైట్. అండ్ సార్, ఇక్కడ మీరు చెప్తున్నట్టుగా ఒక ఆస్ట్రేలియా, న్యూజిలాండే కాదు, చాలా అంటే పాశ్చాత్య దేశాల్లో తెలుగు సంస్కృతి అనేది ఒక రకంగా పాతుకుపోతుందని చెప్పవచ్చు. ఇది ఒక శుభపరిణామే ఒక రకంగా. ఎందుకంటే తెలుగు వాళ్ళు ముఖ్యంగా విద్య, వైద్య, సాంకేతిక రంగాల్లో ఇప్పుడు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు విదేశాల్లో, అమెరికా కావచ్చు, యూరప్ దేశాల్లో కావచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ అభివృద్ధిలో మనం కీలక పాత్ర వహిస్తున్నాం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మనల్ని గౌరవిస్తున్నారు. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పొచ్చు మనం. గ్రెగ్ అబాట్, టెక్సాస్ గవర్నర్, మన తెలుగు వాళ్ళని గౌరవిస్తూ ఉగాదిని తెలుగు భాష హెరిటేజ్ డే అంటే వారసత్వ దినంగా కూడా ఆయన అనౌన్స్ చేశాడు. అంటే ఏమనుకోవచ్చు, అంటే ఇక్కడ మనకు నిజంగా మన వాళ్ళకు లభిస్తున్న గౌరవంగానే దీన్ని భావించాల్సి ఉంటుందా? ఖచ్చితంగా తప్పకుండా అండి. అది ఎందుకంటే వారి దేశాల్లో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే తెలుగు బిడ్డలు ఎక్కడున్నా కానీ కష్టపడి పనిచేసేవాళ్ళు. అది తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్న మన మిత్రులు చాలా వరకు ఐటీ రంగంలో కానివ్వండి, మిగతా ప్రొఫెషనల్స్, డాక్టర్స్ కానివ్వండి, లేకపోతే మరొక రంగంలో చాలా నిష్ణాతులు అండ్ చాలా గొప్ప కార్యక్రమాలని ముందుకు తీసుకుపోతున్న అనుభవాలు ఉన్నాయి. సో దాంట్లో ఏంటంటే లోకల్ కమ్యూనిటీ చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం జరుగుతుంది దానికి. అండ్ లోకల్ గవర్నమెంట్స్ కూడా గవర్నమెంట్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మనని గుర్తిస్తానికి ముందు వస్తున్నారు. ఎందుకంటే మన యొక్క జనాభా శాతం కూడా పెరిగిపోయేది. తెలుగు వాళ్ళుగా దాదాపుగా ఒకప్పుడు 30,000 మంది, 40,000 మంది, 1,00,000 మంది ఉన్న జనాభా ఈరోజు 4 లక్షలు, 5 లక్షల నుంచి 10, 15, 20 లక్షలకు వెళ్ళిపోయేది. దాదాపుగా కోట్లలో కూడా వచ్చారని నేను అనుకుంటాను నాన్ రెసిడెంట్ ఇండియన్స్, ప్రవాస భారతీయులు ప్రపంచవ్యాప్తంగా. అయితే వీళ్ళ యొక్క అవసరం కూడా లోకల్ గవర్నమెంట్స్కి ఉన్నదండి. లోకల్ గవర్నమెంట్స్కి ఎందుకు అంటే వారి ఓటు శాతం పెరిగింది కాబట్టి ఆ లోకల్ గవర్నమెంట్స్ మనకు ఆ ప్రాముఖ్యత ఇస్తానికి కూడా ముందుకు వస్తారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2013లో నేను మెల్బోర్న్ తెలంగాణ ఫోరం స్థాపించాక ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతూ 2014 నుంచి కృష్ణంరాజు గారు అని కన్బరా నుంచి, వారు కూడా తెలుగు ప్రముఖులు, తెలుగు అసోసియేషన్స్లో పనిచేసి మన మిత్రులు, వారి ద్వారా వారి సారథ్యంలో, వారి ఆధ్వర్యంలో మేమందరం ముందుండి కలిసి అండ్ ఆదిరెడ్డి యారా వారు కమ్యూనిటీ లీడర్ అండ్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్గా చాలా కార్యక్రమాల్లో చేశారు. వారు సౌత్ ఆస్ట్రేలియా నుంచి, వారు అడిలైడ్ నుంచి. అయితే ఈ తెలుగు అనే మన తెలుగు యొక్క ప్రాముఖ్యతను గుర్తించాలని ఆస్ట్రేలియన్ గవర్నమెంట్కి ఒక వినతి పత్రం ఇవ్వడము, పార్లమెంట్లో వారిని ఎంపీలను కలవడము, వారి మీద ప్రెషర్ తీసుకొచ్చి వారి యొక్క అవసరాలను, తెలుగు వాళ్ళ యొక్క అవసరాలను ఏ విధంగా ఉంటుంది ఫ్యూచర్కు అనే విధంగా దాన్ని తీసుకురావడం జరిగింది. అది దానివల్ల గొప్ప విషయం ఏంటంటే తెలుగు ఈరోజు అధికార భాషగా ఆస్ట్రేలియాలో గుర్తించబడింది. సో అది పార్లమెంట్లో బిల్ పాస్ అయింది. అండ్ దానికి గొప్ప అవకాశం మన మిత్రులు ఎవరైతే స్టూడెంట్స్గా వస్తున్నారో, ఎవరైతే పనిచేస్తానికి వచ్చారో అక్కడికి అండ్ ఉద్యోగాల రీత్యా వచ్చిన వాళ్ళు అక్కడ నివాసం స్థిరపరచుకోవాలి, వాళ్ళు పర్మనెంట్ రెసిడెన్సీ తీసుకోవాలి అని అంటే ఆ పర్మనెంట్ రెసిడెన్సీకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు 95 పాయింట్లు అవసరం ఉంటే మీకు 90 పాయింట్లే క్వాలిఫై అయితే నెక్స్ట్ ఆ తెలుగు అనే ఎగ్జామ్ రాస్తే అది హియరింగ్, రైటింగ్ అండ్ లిజనింగ్ అనుకుంటా, అది ఇంకా 3 రకాలుగా ఉంటుంది ఎగ్జామ్. అయితే అది పాస్ అయితే
దాంతో పాటు సర్టిఫికేషన్స్ ఒక 5 పాయింట్లు యాడ్ అయ్యి సో ఈ రకంగా ఆ వ్యక్తికి అక్కడ స్థిర నివాసం ఏర్పరచడానికి అవకాశం ఏర్పడుతుంది. సో ఈ విధంగా ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంది. అదే మాదిరిగా ప్రపంచంలో ఉన్న మిగతా దేశాలు కూడా చేస్తాయని నేను భావిస్తున్నాను. కానీ ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం నుంచి కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రం నుంచి కానివ్వండి, ఇప్పుడు మనకున్న 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు ఎక్కడైనా కానీ చాలా వరకు మంచి అవకాశాలను తీసుకొని సమాజానికి సేవ చేసే విధంగా ఆర్గనైజేషన్స్ ద్వారా పనిచేస్తున్నారని చెప్పొచ్చండి. అంటే ఖచ్చితంగా వాళ్ళ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాం కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలకు వాళ్ళు కూడా గౌరవిస్తున్నారు, విలువనిస్తారు అనేది ఇక్కడ చాలా క్లియర్గా అర్థం. అవునండి. ఎస్. అండ్ మోర్ ఓవర్ స్పెసిఫిక్గా మనం బతుకమ్మ పండుగ అండి, ఇంకా అన్ని పండుగలు ఒకెత్తి అయితే బతుకమ్మ పండుగ ఒకెత్తు. ముఖ్యంగా మన ఆడపడుచులు బతుకమ్మ పండుగ అంటే సరే అది హైదరాబాద్లో తెలంగాణలో ఉన్నా సరే, పల్లెటూరులో ఉన్నా సరే, ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో ఉన్నా సరే, అదే చీరకట్టు పూల పండుగ అంటే ఇక దానికి ప్రత్యేకంగా చెప్పాల్సి అంతే ఉత్సాహంతో కూడా ఇప్పుడు అక్కడ కూడా ఆస్ట్రేలియాలో కావచ్చు, మీరు చెప్తున్నట్టు ఆ రీజియన్స్లో సౌత్ నార్త్లో కావచ్చు, న్యూజిలాండ్లో కావచ్చు, యూరోప్, అమెరికాలో కావచ్చు, అంటే ఏంది అంటే ఎందుకు జనాల్లో చైతన్యం పెరిగిందంటారా? ఎందుకు మన పండుగలకు అంత ప్రాముఖ్యత ఏర్పడింది ఇప్పుడున్న పరిస్థితుల్లో? మీరు చెప్తున్నట్టు బిఫోర్ తెలంగాణ, ఆఫ్టర్ తెలంగాణ అని అట్లా చూస్తే కనుక కొంత చైతన్యం పెరిగిందని అనిపిస్తుంది. వాస్తవం అండి. అది తెలుగు అసోసియేషన్స్ ఉన్నప్పుడు మన తెలంగాణ పండుగల్ని ఒక విధంగా నెగ్లెక్ట్ చేసిన మాట నిజం. వాస్తవికంగా నేను కూడా తెలుగు అసోసియేషన్ స్థాపించిన దానిలో న్యూజిలాండ్లో వైస్ ప్రెసిడెంట్గా నేను 2 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. అప్పుడు తెలంగాణ నుంచి రిప్రజెంట్ అయ్యే బతుకమ్మ, బోనాలు లాంటి పండుగల్ని చేయాలి అని నేను ప్రపోజ్ తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ కమిటీలో పట్టించుకునే నాదుడు లేదు. అప్పుడు పరిస్థితులు ఏంటంటే అంతా తెలుగువే మాట్లాడాల్సిన అవసరం ఉండేది. అయితే తెలంగాణ పండుగను ఒక ప్రాంత పండుగనే తీసుకునేవాళ్ళు. కానీ తదుపరి ఏదైతే తెలంగాణ రాష్ట్రము 2014లో ఏర్పడిందో అంతకంటే ముందు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రాముఖ్యత, తెలంగాణకు కూడా ఒక సంస్కృతి ఉంది, దానికి ఒక గుర్తింపు ఉందనే ఉద్దేశంతో దాన్ని ముఖ్యంగా ఈ ఆలోచన విధానంలో చాలా వరకు ఏంటంటే మార్పులు రావడం జరిగింది. దాంతో ఈ ఆ తెలంగాణలో ఉన్న పండుగలు ఇంకొక ప్రముఖమైన విషయం ఏంటంటే ఆడవాళ్ళ కోసమే చేసే పండుగలు. బోనాలు కానివ్వండి, బతుకమ్మ కానివ్వండి, మరో పండుగ కానివ్వండి, చక్కటి వేషధారంతో చక్కటి అవకాశాలు తీసుకొని వాళ్ళు సంవత్సరానికి 2 రోజులు లేకపోతే 3 రోజులు వాళ్ళ యొక్క ఇది ముఖ్యంగా బతుకమ్మ పండుగ అయితే 9 రోజులు చక్కటి అవకాశం తీసుకొని వాళ్ళు ఆడుకుంటారు. కాకపోతే మేము తెలివిగా ఏం చేసామంటే వీటిని ఇండోర్ కార్యక్రమాలుగానే మేము తీసుకున్నాము. ఎందుకంటే అవుట్డోర్ అయితే వారు వెదర్ కండిషన్స్ బాగాలేకపోతే వారి బట్టలు వాన పడతగినా లేకపోతే ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్లో వాళ్ళకు ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఇండోర్లో అయితే వాళ్ళు చక్కగా 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 8 గంటలు కూడా ఆడుకోవడానికి అవకాశాలు కల్పించడం జరిగిందండి ఆర్గనైజేషన్స్ ద్వారా. ఈ గత 10 సంవత్సరాలుగా మార్పులు విజయవంతంగా తెలంగాణ బిడ్డలే కాదు, తెలుగు బిడ్డలు కూడా వచ్చి వాటిలో పార్టిసిపేట్ చేసి బతుకమ్మ పండుగను వారి పండుగగా ఆడుకుంటున్నారు. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన కల్చర్ని అభిమానించే అక్కడి ఇంగ్లీష్ లోకల్ పీపుల్ కూడా పూల పండుగ అంటే ఇట్స్ ఏ ఫ్లోరల్ ఫెస్ట్ అనేది వాళ్ళకు ఒక రకమైన అభిమానం. ఇట్లా కూడా ఉంటాయా అనేది అంటే కూడా ఏర్పడినట్టు. ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటున్నంటే మీకు ఒక మాట చెప్తాను. ప్రపంచంలో చూడండి, క్రిస్టియన్స్ అంటే మనము క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తాం, ముస్లిమ్స్ అంటే మనము బక్రీదు లేకపోతే మొన్న జరిగిన రంజాన్ సెలబ్రేట్ చేస్తాం, లేదంటే తెలుగు పండుగల్లో మనము మిగతా చాలా పండుగలు మనం సెలబ్రేట్ చేస్తాం. కానీ బతుకమ్మలో ఉన్న విశిష్టత, గొప్పతనం ఏంటంటే బతుకమ్మ మనము పూలతో దేవుడికి కొలుస్తాం, కానీ ఆ పూలనే కొలిసే పండుగ బతుకమ్మ పండుగ. పూలనే మనం దైవంగా భావించి ముందుకు తీసుకుపోయి ఆ కార్యక్రమాన్ని ఆడవాళ్ళు గౌరవ రూపంలో, పార్వతీదేవి రూపంలో చక్కటి పాటలు పాడుకొని ఆ యొక్క పిల్లలకు, వాళ్ళ బిడ్డలకు లేకపోతే వాళ్ళ ముందు తరాలకు వాళ్ళే ఆ సంస్కృతిని ముందుకు తీసుకుపోవడానికి అవకాశం కలుగుతున్నది. సరే, ఇప్పుడు ఇక మన వాళ్ళకు ఫ్రెండ్స్గా ఉన్నటువంటి ఇంగ్లీష్ వాళ్ళు కూడా చీరకట్టుతో వచ్చి ఆడుతుంటారా? యా, తప్పకుండా అండి. ఇప్పుడు మీరు నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మా ఆవిడ లక్ష్మీరెడ్డి నూకల అండ్ మిగతా మిత్రులు చాలామంది నాకు తెలిసిన అమ్మాయిలు ఎవరు తెలుగు అమ్మాయిలు, తెలంగాణ అమ్మాయిలు, వారి స్నేహితులు, వాళ్ళ సంబంధికులు వాళ్ళు ఆ పర్టికులర్ డే వాళ్ళకు తెలుగు చీర కట్టుకోవడం ఎలా, లేకపోతే తెలుగు బట్టలు ఎలా వేసుకోవాలి, మన తెలంగాణ బిడ్డగా ఎలా ఉండాలి,
వాళ్ళకి నేర్పించి ఒక రోజు ముందే వాళ్ళని ప్రిపేర్ ఇలా చేసి చుట్టూ తిరుగుతూ చక్కగా అసలు అది మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే ఆస్ట్రేలియాలో బతుకమ్మ పండుగ ఉత్సవాలు ఎలా ఉన్నాయనంటే నా యూట్యూబ్ సైట్లో వెళ్ళొచ్చు, వెంకట్ నూకల, అండ్ దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు. చక్కటి కార్యక్రమాలు అండి. ఎంత చక్కటి కార్యక్రమం అంటే ఒకటి ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్తాను. కల్చరల్ ఇంటరాక్షన్ మిగతా కల్చర్స్తో ఎలా కలిసి పనిచేస్తామని. మహారాష్ట్ర నుంచి మరాఠీ బ్యాండ్ అని ఉంటుంది, చక్కటి బ్యాండ్. అది ఎంత అంటే అది శివాజీ, మా ఛత్రపతి శివాజీ సమయం నుంచి కూడా ఆ బ్యాండ్కు విశిష్టత ఉంది, గొప్పతనం ఉంది. అక్కడ మనం మెల్బోర్న్లో మొట్టమొదటిసారి ఒక ప్రత్యేకమైన పరిస్థితిని తీసుకొచ్చి ఒక ప్రయత్నం చేశాం. ఎలా అంటే మరాఠీ బ్యాండ్ ఒక పక్క, అదే పెద్ద హాల్లో అంటే దాదాపుగా ఒక 3,000 మంది పట్టే హాల్లో మరాఠీ బ్యాండ్ ఒక పక్క బ్యాండ్ దాన్ని ఏమంటారు ప్లే చేస్తూ ఆ బ్యాండ్ యొక్క సౌండ్స్ తోటి బతుకమ్మ పండుగ ఆడటం, ఆ చుట్టూ తిరుగుతూ చక్కగా. అది ఏ విధంగా సక్సెస్ అయిందంటే అండి, ఇప్పుడు అదొక పార్ట్ ఆఫ్ ద బతుకమ్మ పండుగ అయిపోయింది ఈరోజు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ కల్చరల్ ఇంటరాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనే దానికి భారతీయ పండుగల్లో భారతీయుల్ని మిగతా రాష్ట్రాల వారిని కూడా మనం మమేకమై మనలో కలుపుకుంటానికి ప్రయత్నం చేయడం జరుగుతుందండి. రైట్ వెంకట్ గారు, చివరిగా అంటే సరే మొత్తం మీద సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విషయంలో ఖచ్చితంగా తెలుగు సంఘాలు ముందున్నాయని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఈ తెలుగు సంఘాలు మన పండుగలకు సంబంధించి వీటిని ముందుకు తీసుకెళ్లడంలో ఎలాంటి అవగాహనతో, పరస్పరం ఎలాంటి అవగాహనతో సంఘాలు అనేటువంటివి ముందుకెళ్తున్నాయి, అట్లాగే ఈ సంఘాల మధ్య ఉన్నటువంటి కోఆర్డినేషన్ ఎట్లా ఉంటుందండి వీటిని సక్సెస్ చేయడంలో? చాలా చక్కటి ప్రశ్న అండి. విషయం ఏంటంటే ఈ సందర్భం మీకు చెప్పాల్సింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 2013, 2012, 13, 14 ఆ ప్రాంతంలో కొంత వైషమ్యాలు ఉండేవి. ఆంధ్ర మిత్రులకు, తెలంగాణ మిత్రులకు వీళ్ళు రాష్ట్రం విడిపోయారు కాబట్టి అనే ఒక ఆలోచనతో ఉండేవారు. కానీ నేను అక్కడ కొత్త ఒరవడి తీసుకొచ్చాను. అక్కడ విడిపోయాం, ఇక్కడ కలిసి ఉందాం అనే నినాదంతో తెలుగు బిడ్డలుగా మనం కలిసి ఉందాం, మన కల్చర్ని ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకుందాం, అండ్ మన బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తుని ఏ విధమైన పండుగ అయినా మన పండుగగా సెలబ్రేట్ చేద్దాం. ఒక భారతీయ తత్వాన్ని, భారతీయ కల్చర్ని ముందుకు తీసుకుపోయే పండుగ తీసుకొద్దాం, కానీ తెలంగాణను భారతీయంలో కలిపి చూపెట్టాలి. అండ్ అదే ఆంధ్ర మిత్రులు ఎవరైతే ఉన్నారో దాన్ని మొదటి సంవత్సరాల్లో కొంత అవగాహన రాహిత్యం ఉండేది, కానీ తర్వాత కోఆర్డినేషన్ కానివ్వండి, పనిచేయడం కానివ్వండి. నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో నేను ఒక 20 రాష్ట్రాలకు కనెక్ట్ అయ్యి పనిచేస్తున్నాను. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఒక 48 దేశాలలో నేను ప్రతి దేశంలో నేను కలిసి అక్కడి మిత్రులతో కలిసి ఆర్గనైజేషన్స్తో కలిసి కల్చర్ కోసం పనిచేస్తున్నాను. ప్రతి దగ్గర అండి తెలుగు బిడ్డలు, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. తెలంగాణ బిడ్డలు అంతకంటే ఎక్కువ ఏమంటారు వారిని యాక్సెప్ట్ చేయాల్సిన విషయం ఉంది. చక్కటి అవగాహనతో కలిసి పనిచేస్తున్నారు. అండ్ ప్రతి ఆర్గనైజేషన్ కూడా ఏదైనా కల్చరల్ ఇంటెగ్రిటీని అండ్ మన భారతీయ తత్వాన్ని అండ్ మన యొక్క కల్చర్ని ముందు తరాలకు అందించే విధంగా చాలా బాగా పనిచేస్తున్నారు. అండ్ రియలీ నేను ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ దాదాపుగా 2000% పెరిగిపోయిందండి కల్చరల్ డెవలప్మెంట్. అది మాత్రం నేను గర్వంగా చెప్పగలుగుతాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, ఎవ్రీ కంట్రీ, ఎవ్రీ స్టేట్, నాట్ ఓన్లీ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ కానివ్వండి, అమెరికన్ అండ్ మన ఏమంటారు గల్ఫ్ కంట్రీస్ కానివ్వండి, చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకంటే ఒక చిన్న నా ఒపీనియన్, చిన్న నా అనుభవాన్ని చెప్తాను. 2020లో కరోనా వచ్చినప్పుడు 2021 వరకు కంటిన్యూగా 2 సంవత్సరాలు మనం చాలా బాధపడ్డాము. బతుకమ్మ పండుగలు లేవు, కష్టాలు వచ్చాయి. అయితే 2020 అక్టోబర్లో బతుకమ్మ పండుగని మెల్బోర్న్ తెలంగాణ ఫోరం సారథ్యంలో చక్కగా 8 గంటల బతుకమ్మని సెలబ్రేట్ చేయగలిగాం ఆన్లైన్లో. అండ్ ఎన్నో దేశాల నుంచి మిత్రులు వచ్చి పార్టిసిపేట్ చేశారు. ఈ కల్చర్ని ముందుకు తీసుకుపోవాలనే అవగాహన ప్రతి ఒక్కరి నోటి నుంచి, ప్రతి ఒక్కరి మాట అదే వచ్చేది. అండ్ దీనివల్ల ఏంటంటేనండి మన ముందు తరాలకు మన భవిష్యత్తు, మన బిడ్డలది భవిష్యత్తు కల్చరల్గా కానివ్వండి, లేకపోతే సంఘపరంగా కానివ్వండి, తెలుగు బిడ్డల పరంగా కానివ్వండి, తప్పకుండా మంచి అవకాశాలు ఉంటాయి. అండ్ భవిష్యత్తు సేఫ్గా ఉంటుందని నేను చెప్పగలుగుతాను. మీరు అన్నట్టు అంటే ఆర్గనైజేషన్ మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ పండుగల విషయంలో మాత్రం అంతా కలిసికట్టుగా చేస్తున్నారు అనుకోవచ్చు. డెఫినెట్ భేదాభిప్రాయాలు ముందుగా ఉండేవండి. 2012, 13, 14 ఆ ప్రాంతంలో కొంత అవగాహన రాహిత్యంతో ఉండేవి. కానీ ఇప్పుడున్న మిత్రులు చాలా హైలీ ఇంటలెక్చువల్స్
అండ్ చాలా అనుభవాలు ఉన్న మనుషులు అండ్ ప్రొఫెషనల్స్, క్వాలిఫైడ్ పీపుల్, మంచి ఆలోచన విధానం ఉన్న మనుషులు 95% నాకు కమ్ అక్రాస్ వెరీ నైస్ పీపుల్ అండ్ వెరీ గుడ్ పీపుల్. ఇక 5-10% పీపుల్ ఎక్కడైనా ఉంటారండి, దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కావాల్సింది మన బిడ్డలకు, మన ముందు తరాలకు మంచి అవగాహనతోటి వారికి భవిష్యత్తుని మన కల్చర్తో ముడిపెట్టి తీసుకుపోవడమే బాధ్యత. కానీ ఈ సందర్భంగా నేను ఒక చిన్న మెసేజ్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు బిడ్డలకు నేను ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అడుగుతున్నాను, ముందుకు తీసుకుపోవాలని ప్రాధేయపడుతున్నాను. తెలుగు బిడ్డలు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ కల్చర్తో ఎవరైతే ఉన్నారో, తెలుగు కల్చర్తో ఎవరైతే ఉన్నారో, మీ బిడ్డలను కనీసం ఒక వారంలో ఒకరోజైనా దేవుని గుడికి తీసుకెళ్లడము, వాళ్లకు మన కల్చర్ని నేర్పించడము. అదే మాదిరిగా పండుగలు వచ్చినప్పుడు ఏది బతుకమ్మ, బోనాలు, అట్ల తద్దే, ఇంకా వేరే తెలుగు బిడ్డలు ఏది సెలబ్రేట్ చేసుకుంటారో ఆ ప్రోగ్రాంలో వారి బిడ్డల్ని, వారి కొడుకుల్ని, వాళ్ళ పాపల్ని పార్టిసిపేట్ చేసేటట్టు అండ్ వాళ్ళని ముందు తరాలకు ఈ యొక్క కార్యక్రమాలని అందించే విధంగా వాళ్ళని తీర్చిదిద్దే బాధ్యత మాత్రం ముఖ్యంగా తల్లికి ఉంటుంది, తండ్రికి ఉంటుంది. కాబట్టి మీ ఈ రిక్వెస్ట్ని మాత్రం పర్సనల్గా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. రైట్. అండ్ వెంకట్ గారు, చివరిగా సరే, పాశ్చాత్య దేశాల్లో ఇది పరిస్థితి, గల్ఫ్ దేశాల్లో కూడా మన పండుగలు బాగానే జరుపుకుంటున్నారా? మీకు అవగాహన మేరకు చాలా బాగా చేస్తున్నారండి. కొన్ని దేశాల్లో గల్ఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ నాకు ఉన్న ముస్లిం చట్టాలు అవగాహనతో అదే చెప్తున్నాను. అయితే అక్కడి చట్టాలు కానివ్వండి, అక్కడి ఇస్లామిక్ దేశాలు కాబట్టి కొంతవరకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ కొన్ని ఇంటర్నల్గా ఇంట్లో కానివ్వండి, ఒక హాల్లో కానివ్వండి చేసుకుంటానికి అక్కడి ప్రభుత్వాలు అనుమతిస్తాయి. అండ్ నాకు తెలిసినంత వరకు చాలా గల్ఫ్ దేశాల్లో చక్కటి పండుగలు, ముఖ్యంగా బతుకమ్మ, బోనాలు మాత్రం చాలా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేస్తున్నారు. నాకు వారితో ఉన్న ఇంటరాక్షన్ తోటి బహ్రెయిన్ కానివ్వండి, లండన్, ఇక్కడ మన ఇదేమంటారు దుబాయ్ కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే గల్ఫ్ దేశాల్లో ఎక్కడెక్కడ అయితే ఉన్నారో మిత్రులు, వాళ్ళ దగ్గర నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయం నుంచి 2014 నుంచి మాత్రం బతుకమ్మ పండుగలు కానివ్వండి, బోనాలు కానివ్వండి, ఇంకా మిగతా ఏ కల్చరల్ తెలుగు యాక్టివిటీస్ కానివ్వండి పెద్ద ఎత్తున చేస్తున్నారు మాత్రం నాకు అవగాహన ఉంది. అండ్ అక్కడి ప్రభుత్వాలు కూడా అనుమతిస్తున్నాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు దుబాయ్లో ఈరోజు ఒక పెద్ద స్వామినారాయణ మందిరమే కట్టడం జరుగుతుంది. అంటే చేంజెస్ ఆర్ కమింగ్ స్లోలీ అండి. కాకపోతే మనము వసుదైక కుటుంబము మన హైందవ ధర్మంలో ఉన్న ఆ యొక్క పదాన్ని, ఆ యొక్క స్లోగన్ని, ఆ యొక్క అవసరాన్ని ప్రపంచానికి చాటుతున్నాం. కాబట్టి ఈరోజు మోడీ గారు ఏదైతే ప్రపంచానికి ఒక గొప్ప దిక్సూచిగా ఉన్న నాయకుడిగా ఎదిగాడు కాబట్టి విశ్వగురువుల భారతదేశం తయారవుతున్న దానిలో ఏ విధమైన అతిశయోక్తి లేదండి. ఖచ్చితంగా వెంకట్ గారు నిజంగా చాలా చక్కగా వివరించారు. విదేశాల్లో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగా ముందుకెళ్తున్నాయి. అండ్ మోరోవర్ మీలాంటి వ్యక్తులు నిజంగా ఆ పండుగలు జరుపుకునే సందర్భంలో ఎట్లాంటి సహకారం అందిస్తారని నిజంగా అభినందనీయం. ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో కూడా ఇది ముందుకు తీసుకెళ్లాలని భారత్ కోరుకుంటుంది. అండ్ అట్లాగే మన సంస్కృతిని కాపాడే విషయంలో కూడా కొంత ముందుండి మీలాంటి వ్యక్తులు నడిపించాలని కూడా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు వెంకట్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది మొత్తం మీద విదేశాల్లో అయితే తెలుగు సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా మన పండుగలు అయితే చాలా గొప్పగా జరుపుకుంటున్నారు. అందుకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి తెలుగు అసోసియేషన్స్ కూడా మన సంస్కృతిని కాపాడే విషయంలో చాలా ముందు వరుసలో ఉన్నాయని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో ఇంకా బాగా ఈ విషయంలో కొంత ఇనిషియేట్ తీసుకొని చక్కగా తెలుగు పండుగలను జరుపుకునే విషయంలో కూడా శ్రద్ధ వహిస్తున్నారని మనకు కనబడతా ఉంది. మొత్తం మీద తెలుగు వారు ఎక్కడున్నా కూడా ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా ఇప్పటికీ కాపాడుతూ ముందుకెళ్తున్నారంటే నిజంగా అది గర్వకారణమే.